ముగ్గురు ఆర్డినరీ అమ్మాయిలున్నారు. వాళ్ళు అనుకోకుండా ఒక మ్యాజికల్ పూల్‌లో దూకుతారు. సో, అప్పటి నుండి వాళ్ళకి కొన్ని మ్యాజికల్ పవర్స్ అనేవి వస్తాయి. సో, వాళ్ళు మర్‌మెయిడ్స్ కింద మారటం మొదలుపెడతారు. ఇంకా అప్పటి నుండి మొదలుకొని ఎప్పుడైతే వాళ్ళ మీద వాటర్ డ్రాప్ అనేది పడుతుందో, వాటర్ డ్రాప్ పడిన 10 సెకండ్స్ లోపే వాళ్ళు మర్‌మెయిడ్స్ కింద మారిపోతూ ఉంటారు. ఇంక ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు డ్రై చేసుకుంటారో అప్పుడు మళ్ళీ ఆర్డినరీ అమ్మాయిల్లాగా అయిపోతారు. అయినా సరే వాళ్ళకున్న పవర్స్ అనేవి వాళ్ళకే ఉంటాయన్నమాట. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా ఒకవేళ బయట ప్రపంచానికి తెలిసింది అంటే వాళ్ళు మర్‌మెయిడ్స్ అని వాళ్ళని ఏ సర్కస్‌లో పెడతారో లేకపోతే వాళ్ళ మీద ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తారో అని చెప్పి ఎవ్వరికీ తెలియకుండా ఆ సీక్రెట్స్‌ని వాళ్ళలో వాళ్ళే దాచుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఈ సీక్రెట్‌ని హైడ్ చేయగలుగుతారా? లేకపోతే అందరికీ వీళ్ళు మర్‌మెయిడ్స్ అన్న విషయం తెలిసిపోతుందా అనేది తెలియాలి అంటే మనం ఈ డ్రామాని మొత్తం చూసేయాల్సిందే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం H2O జస్ట్ యాడ్ వాటర్ అనే ఆస్ట్రేలియన్ సిరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. బిలీవ్ మీ, ఈ సిరీస్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో అస్సలు మిస్ కాకుండా ఈ సిరీస్ని పూర్తిగా చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం ఈ డ్రామాలో ఉన్న క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. తిన పేరు వచ్చేసి రిక్కీ. తిన కొంచెం హెడ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ తిన వచ్చేసి ఎమ్మా. ఎమ్మ చాలా క్యూట్గా ఇన్నోసెంట్గా ఉంటుంది. అలాగే తిన కొంచెం స్టబ్బర్న్ పర్సనాలిటీ అనమాట. మొండిగా వెళ్ళిపోతుంది, తనకి నచ్చిందే చేస్తూ ఉంటుంది. ఇంకా మన థర్డ్ మెయిన్ లీడ్ వచ్చేసి క్లియో. క్లియో ఈజ్ మై ఫేవరెట్. నాకు చాలా ఇష్టం క్లియో అయితే కొంచెం కన్ఫ్యూజ్డ్గా, కొంచెం చైల్డిష్గా చాలా బాగుంటుంది తిను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి లూయిస్ ఎవరో కాదు, క్లియో వాళ్ళ బాయ్ ఫ్రెండ్. సో తిను చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాడు ఈ డ్రామాలో. అండ్ వీళ్ళు నలుగురు కూడా కలిసి ఎంత ఫన్ని జనరేట్ చేస్తారో చూద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ డ్రామా H2O జస్ట్ యాడ్ వాటర్. డ్రామా స్టార్టింగ్లోనే ఏమవుతుంది అంటే ఎమ్మ ఏమో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా క్లియో అయితే తను ఎంత స్పీడ్గా స్విమ్ చేస్తుంది అనేది కౌంట్ చేస్తుంది అనమాట. ఇంకా తను అంటే ఎమ్మ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత క్లియో దగ్గరికి వస్తుంది. ఇంకా క్లియో అంటుంది, చూడు నువ్వు చాలా స్పీడ్గా చేసావు స్విమ్మింగ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఎమ్మ అంటుంది, అవును నేను ఇదే బెస్ట్, అసలు నా పర్సనల్ బెస్ట్ ఇది, నేను ఇంకా బాగా ట్రై చేస్తాను, 2 వీక్స్ టైంలో నేను రీజనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత క్లియో ఏమో ఓకే అని చెప్పేసి ఇంకా తనేం చేస్తుంది అంటే అలా డాక్యార్డ్లో నడుస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ నడుస్తూ ఉంటే తనకి తన ఫ్రెండ్ అంటే క్లాస్మేట్ జేన్ కనిపిస్తాడు. జేన్ ఏమో క్లియోని పిలిచి అడుగుతాడనమాట, క్లియో ఇట్రా నాకు కొంచెం హెల్ప్ చేయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు క్లియో అంటుంది, ఏం హెల్ప్ చేయాలి, నాకు ఈ బోర్డ్స్ గురించి వాటి గురించి తెలీదు అని చెప్పేసి ఇంకా నేను చేయలేనేమో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకప్పుడు జేన్ అంటాడు, అదేం లేదు, నేను నిన్ను నాకేం కావాలి అని అడుగుతూ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి నాకు అందించడం అంతే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు క్లియో కూడా సరే అని చెప్పేసి బోట్ ఎక్కుతుందనమాట. నీకు ఇప్పుడు ఏం కావాలి అని చెప్పేసి అవన్నీ తీస్తూ ఉంటుంది. ఇంకప్పుడు జేన్ అంటాడు, ఏం కావాలియా, నా స్పార్క్ ప్లగ్ అనేది బోట్ది మిస్ అయింది, సో నాకు నీ మీద డౌట్గా ఉంది అని చెప్పేసి తన బోట్ని తోసేస్తాడనమాట వాటర్లోకి. ఇంకా క్లియోకి అయితే వాటర్ అంటే కొంచెం భయం, తన స్విమ్మింగ్ కూడా అందుకే చేయదనమాట. ఇంకా తనైతే భయపడిపోతూ ఉంటుంది, నేనేమి నీ స్పార్కిల్ ప్లగ్ని తీయలేదు అని చెప్పేసి. ఇంకప్పుడు జేన్ అంటాడు, నువ్వే కదా ఇక్కడ ఉన్నావు, నువ్వు తీయకపోతే ఎవరు తీస్తారు, అయినా సరే నాకు బోట్ కావాలంటే కొత్త బోట్ కొనుక్కుంటాలే మా డాడీని అడిగి, నువ్వు ఇలాగే వాటర్లో ఎంజాయ్ చేయని చెప్పేసి. ఇంకా క్లియో ఏమో అలా వాటర్లో ఉంటే జేన్ ఏమో దానంతా చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంకా క్లియో చేసేదేమీ లేక తనైతే డల్గా అలా కూర్చుని ఉంటుంది బోట్లో. అయితే ఇదే టైంలో అక్కడికి పరిగెత్తుకుంటూ రిక్కీ వస్తుంది. రిక్కీ వచ్చేసి పరిగెత్తుకుంటూ బోట్ మీద దూకేస్తుంది అనమాట. ఇంకా క్లియో అయితే భయపడిపోతుంది, అసలు ఏంటి ఇదేమన్నా రెస్క్యూ అంటావా, దీన్ని నాకు ఎంత భయం వేస్తుందో తెలుసా అని చెప్పేసి రిక్కీతో అంటూ ఉంటుంది. ఇంకప్పుడు రిక్కీ అంటుంది, స్పార్క్ ప్లగ్ చూపిస్తుంది అనమాట. ఇంకా అప్పుడు క్లియో అంటుంది, ఏంటి ఆ స్పార్క్ ప్లగ్ నువ్వు తీసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా రిక్కీ అయితే ఏమీ సమాధానం చెప్పకుండా ఆ బోట్ని స్టార్ట్ చేసి ఫిక్స్ చేసి మొత్తం డ్రైవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో తానేమో క్లియో బదులు కింద జేన్ మీద వాటర్ పోసేసి ఇంకా బోట్ అనేది డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా జేన్ అయితే కొంచెం కోప్పడుతూ ఉంటాడనమాట. సో రిక్కీ అలాగే క్లియో ఇద్దరు కూడా బోట్లో అలా ఓషన్లో తిరుగుతూ ఉంటారు. ఇంకా అలా వాళ్ళు రైడ్కి వెళ్తూ ఉంటారనమాట. సో క్లియో అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ రైడ్ని. అయితే అదే టైంలో వాళ్ళకి ఎమ్మ కనిపిస్తుంది. ఇంకా అప్పుడు క్లియో ఏమో ఎమ్మ అని పిలుస్తుంది, నువ్వు కూడా రా అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఎమ్మ కూడా బోట్లోకి వస్తుంది అనమాట. వీళ్ళు ముగ్గురు కలిసి అలా సరదాగా ఓషన్లో తిరుగుతూ ఉంటారు బోట్ మీద.
అలా ఓషన్లో తిరుగుతూ ఉంటే ఏమవుతుంది అంటే ఒకసారి బోట్లో ఉన్న ఫ్యూయల్ అంతా అయిపోతుందన్నమాట. ఇంక వీళ్ళేమో ఓషన్ మధ్యలో ఇరుక్కుపోతారు. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదనమాట. సో వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా వాళ్ళకైతే ఏం తెలియదు. ఇంకా అప్పుడు వాళ్ళు అటు ఇటు చూస్తారనమాట. ఇంకా అక్కడ వాళ్ళకి ఒక ఐలాండ్ లాంటిది కనిపిస్తుంది. ఇంకా ఐలాండ్లోకి వెళ్దామని చెప్పేసి అక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి ఆ ఐలాండ్కి బోట్ మూవ్ చేసే స్టిక్స్ లాంటివి ఉంటాయి కదా, సో వాటితో వెళ్తారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బోట్ను అక్కడే వదిలేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ఐలాండ్ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా ఐలాండ్లో అంతా కూడా మొత్తం చెట్లు ఇంకా మ్యాంగ్రూవ్స్ అలాంటివే ఉంటాయన్నమాట మొత్తం. ఇంకా వాళ్ళు అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు లోపలికి. అయితే అదే టైంలో ఏమవుతుంది అంటే క్లియోకి ఏదో ఒక గృహ లాంటిది కనిపిస్తుంది. సో తను స్లిప్ అయ్యి అందులో పడిపోతుందన్నమాట. ఇంకా అప్పుడు రిక్కీ అలాగే ఎమ్మ వీళ్ళు ఇద్దరు కూడా బయట నుంచి చూస్తూ ఉంటారు. ఇంకా క్లియోని హెల్ప్ చేద్దామని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా ఆ గుహలోకి దూకేస్తారనమాట. ఇంకా అక్కడ చిన్న పూల్ లాంటిది ఉంటుంది. సో దాన్నే మూన్ పూల్ అంటారనమాట. సో ఆ మూన్ పూల్ పైన చూసినట్లయితే ఇంకా వాళ్ళు ముగ్గురు లోపలికి వస్తారు కదా గృహలోకి. సో అందులోకి వచ్చిన ప్లేస్ అయితే కొంచెం స్టీపీగా ఉంటుందన్నమాట, జారుడు బల్ల లాగా ఉంటుంది. సో వాళ్ళు లోపలికైతే రాగలరు కానీ అక్కడి నుండి బయటకైతే వెళ్ళలేరు. సో వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఇంకా అక్కడ ఎమ్మ అలాగే అంటే రిక్కీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారనమాట. సో ఎమ్మ ఏమో రిక్కీని తిడుతూ ఉంటుంది, నేనంటే వచ్చాను దీనిలోకి, నువ్వు కూడా ఎందుకు వచ్చేసావు, నువ్వు బయట నుంచి ఏదైనా తాడు అలాంటిది వేసి మిమ్మల్ని బయటకు లాగొచ్చు కదా అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే క్లియో అంటుంది, ముందు మీరిద్దరూ గొడవ పడకుండా మనం ఇక్కడ నుండి ఎలా బయటకు వెళ్ళాలో ఆలోచించండి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అలా టైం అనేది గడుస్తూ ఉంటుంది. సో ఈవినింగ్ అయిపోతుందన్నమాట. ఇంకా వాళ్ళేమో అసలు ఎటు వెళ్ళాలో ఏమీ అర్థం కాదు, ఎందుకంటే ఆ గృహ అంతా కూడా ఓన్లీ మధ్యలో ఒక మూన్ పూల్ లాంటిది ఉంటుంది. ఇంకా మిగతాదంతా కూడా క్లోజ్డ్గా. అంతేకాదు ఆ గృహ ఎలా ఉంటుంది అంటే ఒక వాల్కెనో లాగా ఉంటుందన్నమాట. సో పైన అంతా ఓపెన్. ఇంకా పైన మూన్ లైట్ అనేది ఓన్లీ ఆ పూల్లోకి మాత్రమే పడుతుంది. అంటే అదొక మూన్ పూల్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళైతే వావ్ అని చెప్పేసి అదంతా చూస్తూ ఉంటారు. ఇంకా నైట్ అయిపోతుంది కదా, సో అందులో ఉన్న వాటర్ అయితే మూన్ లైట్కి కొంచెం షైనింగ్గా ఉంటాయి. ఇంకా అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది అంటే తనకి స్విమ్మింగ్ వచ్చు కదా, సో తను మూన్ పూల్లోకి దూకి ఇక్కడ నుండి మనం డైరెక్ట్గా మెయిన్ ఓషన్లోకి అంటే వాళ్ళు బోట్ పార్క్ చేశారు కదా, సో అక్కడికి వెళ్ళిపోవచ్చు, దారి ఉంది, మనం జస్ట్ 2 minutes ఎలాగోలాగా ఊపిరి పీల్చుకుని వెళ్ళామంటే సరిపోతుంది అని చెప్పేసి అమ్మ అంటుందన్నమాట. ఇంకా అప్పుడు రిక్కీ కూడా సరే అంటుంది. కానీ క్లియోకేమో ఇలా వాటర్లోకి వెళ్ళటం అన్ని భయం కదా, సో తనైతే వద్దు వద్దు అంటుంది. రిక్కీ అలాగే అమ్మ ఇద్దరు కూడా క్లియోకి ఇంకా చెప్తూ ఉంటారనమాట, ధైర్యం అనేది చెప్తూ ఉంటారు. కానీ ఇంకా క్లియో అయితే భయపడిపోతూ ఉంటుంది కదా, సో అలా నైట్ అనేది అయిపోతుంది. సో మిడ్-నైట్ అయిపోతుంది అనమాట. ఇంకా అప్పటికి క్లియో అయితే సరే అని చెప్పి ధైర్యం చేసి వాటర్లోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ముగ్గురు కూడా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకుని ఉంటారనమాట. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే మిడ్-నైట్ అవ్వగానే మూన్ ఏమో ఎగ్జాక్ట్గా మూన్ పూల్ హోల్ ఉంది కదా పైన, సో దానికి మధ్యలోకి వస్తాడు. ఇంకా అప్పుడు ఆ మూన్ అలా రాగానే ఏదో పవర్స్ అనేవి వాటర్లోకి వచ్చినట్టు లైటింగ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళైతే షాక్ అయిపోతారు, ఏంటి ఇలా జరుగుతుంది, ఏమవుతుంది అని చెప్పేసి. ఇంకా తర్వాత వీళ్ళేమో నార్మల్గా అంటే మూన్లా వచ్చినప్పుడు ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి అలా లైటింగ్ అలా పడుతుందేమో అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారనమాట. ఇంకా అలా వీళ్ళు ఓషన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా అలా డైరెక్ట్గా వీళ్ళు మెయిన్ ఓషన్ దగ్గరికి వెళ్తారు. ఇంకా వీళ్ళు బయటికి రాగానే అక్కడ పోలీస్ వ్యాన్ అనేది తిరుగుతూ ఉంటుంది కదా, అంటే ఎవరైనా ఇలాగా బోట్స్ అని ఆగిపోయిన ఓషన్లో, సో వాళ్ళని ఎక్కించుకోవడానికి ఒక పోలీస్ బోట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అనమాట. సో వాళ్ళకి ఆ బోట్కి వీళ్ళు ముగ్గురు కనిపిస్తారు. ఇంకా వీళ్ళు ముగ్గురు ఏమో సేవ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు ఆ పోలీసులు ఏం చేస్తారు అంటే వీళ్ళు ముగ్గురిని బోట్లో ఎక్కించుకుని తీసుకెళ్తారు. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు ఎమ్మా ఏమో బీచ్కి వెళ్ళి స్విమ్ చేద్దామని వెళ్తూ ఉంటుంది. ఇంకా తను వాటర్లోకి వెళ్ళిన వెంటనే తనకి మ్యాజికల్ పవర్స్ అనేవి వచ్చేసినట్టు అయిపోతుంది అనమాట. సో తనైతే ఒక మర్మైడ్ లాగా అయిపోతుంది. ఇంకా ఎమ్మా అయితే అది చూసుకుని షాక్ అయిపోతూ ఉంటుంది. ప్యారలల్ గా క్లియో బాత్ చేద్దామని బాత్ టబ్ లో కూర్చుంటే తనేమో మ్యాజికల్ గా మర్మైడ్ లాగా మారిపోతుంది. ఇంకా క్లియో అయితే షాక్ అయిపోతుంది అనమాట. తర్వాత రిక్కీ ఏమో గార్డెన్ లో అలా వాక్ చేద్దామని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు తన మీద కొన్ని గార్డెన్ లో వాటర్ స్ప్రింకిల్ చేస్తారు కదా, సో ఆ వాటర్ వెళ్ళి రిక్కీ మీద పడతాయి. ఇంకా రిక్కీ మీద వాటర్ డ్రాప్ వెళ్ళి పడిన 10 seconds లోపలే తాను మర్మైడ్గా మారిపోతుంది. ఇంకా రిక్కీ కూడా షాక్ అయిపోతుంది, ఏంటి నేను ఇలా మారిపోయాను అని చెప్పి. తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా కలిసి క్లియో వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. క్లియో వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేని టైంలో మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్ళు ముగ్గురు మర్మైడ్స్ అయ్యారు ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి. ఇంకా అదే టైంలో అక్కడికి లూయిస్ వస్తూ ఉంటాడనమాట. సో లూయిస్ ఏమో క్లియో ఈరోజు మనం సైన్స్ ప్రాజెక్ట్ వర్క్ చేద్దామన్నావు కదా అని చెప్పేసి వస్తాడు. ఇంకప్పుడు క్లియో ఏం చేస్తుంది అంటే మేము గర్ల్స్ అందరం కొంచెం గర్ల్స్ టాక్ మాట్లాడుకుంటున్నాము, ఈరోజు వదిలే మనం రేపు కలుద్దామని చెప్పేసి లూయిస్ని పంపించేస్తుంది. ఇంకా తర్వాత వీళ్ళందరూ ఏమంటారు అంటే ఎమ్మా అలాగే రిక్కీ క్లియోతో ఏమంటారు అంటే మనము మర్మైడ్స్ అన్న విషయం ఎవరికి చెప్పకూడదు, ఎందుకంటే మనల్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు లేకపోతే మనల్ని సర్కస్లో పెడతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు
క్లియో అంటుంది లూయిస్కి చెప్దాం మనం అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఎమ్మా అంటుంది లేదు చెప్పకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా క్లియో ఏమో సరే నేను ఎవరికి చెప్పను, నేను సీక్రెట్స్ని బాగా దాస్తాను తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత రిక్కీ అలాగే ఎమ్మా ఇద్దరు కూడా బీచ్కి వెళ్తారనమాట. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంత టైంలో మర్మైడ్స్ అవుతారు అని చెప్పేసి వాటర్లో నుంచుని టైం అంటే కౌంట్ చేస్తూ ఉంటారు. 10 సెకండ్స్లో వాళ్ళు మర్మైడ్స్ అవుతారు అని చెప్పేసి. కానీ 3 సెకండ్స్లోనే వాళ్ళు మర్మైడ్స్ అయిపోతారనమాట. సో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఓషన్ వాటర్లో ఉంటే మనం ఇంకా త్వరగా అయిపోతున్నట్టున్నాం మర్మైడ్స్ కింద అని చెప్పేసి వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఓషన్లోకి వెళ్ళి స్విమ్ చేస్తూ ఉంటారనమాట. సో ఓషన్లో ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ని అలాగే లోపల ఉన్న గ్రీనరీని మొత్తం అంతా కూడా చూసి వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత క్లియో ఏమో లూయిస్ దగ్గరికి వెళ్తుంది. సో లూయిస్ అయితే మర్మైడ్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా క్లియో ఏమో ఏం చేస్తున్నావు అనేటప్పటికి లూయిస్ అంటుంది నేను చాలా ఫైండ్ చేశాను తెలుసా, నిజంగానే మర్మైడ్స్ ఉన్నాయంట అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు క్లియో అంటుంది లేదు నువ్వు వీటి మీద రీసెర్చ్ చేయకూడదు, నువ్వు నాతో పాటు రా అని చెప్పేసి తను తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా లూయిస్ అలాగే క్లియో ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి జేన్ వస్తాడనమాట. సో జేన్ ఏమో బైక్ మీద వస్తూ ఉంటాడు. ఇంకా జేన్ వచ్చేసి వీళ్ళందరినీ ఏడిపించడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు క్లియో ఏమో జేన్ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జేన్ అంటాడు మా డాడీ నైట్ పోలీసులు మా ఇంటికి వచ్చి డోర్ నాక్ చేస్తే మా డాడీ ఎలా రియాక్ట్ అవుతారు చెప్పు, నన్ను తిట్టారు కూడా మా డాడీ, ఇదంతా నీ వల్లే అయింది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అంటే వీళ్ళ ముగ్గురు కూడా అంటే క్లియో ఎమ్మారికి వీళ్ళ ముగ్గురు కూడా బోట్లో వెళ్తారు కదా. సో ఆ బోట్ని అక్కడే వదిలేస్తారు కదా. సో నేవల్ పోలీసులు ఏం చేస్తారు అంటే ఆ బోట్ ఓనర్ దగ్గరికి వస్తారు. అంటే జేన్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వస్తారనమాట. సో దానికి జేన్ తిడతారు జేన్ వాళ్ళ ఫాదర్. ఇంకా అందుకనే జేన్ ఏం చేస్తాడు అంటే క్లియోని ఏడిపించడానికి వస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు క్లియోకి అయితే భయం వేస్తూ ఉంటుంది. సో అదే టైంలో అక్కడ కొన్ని వాటర్ ట్యాప్ లాంటిది ఉంటుందన్నమాట. సో క్లియో ఏమో తన చేత్తో ఒకసారి ఇలా తిప్పేటప్పటికి ఆ క్యాప్ ఉంటుంది కదా, సో వాటర్ ట్యాప్ది క్యాప్ అనేది ఊడిపోయి అందులోంచి వాటర్ వచ్చేసి అవి జేన్ మీద పడి జేన్ వెళ్ళి పక్కనే ఉన్న ఓషన్లో పడతాడనమాట. ఇంకా అది చూసిన తర్వాత క్లియో అయితే షాక్ అయిపోతూ ఉంటుందన్నమాట, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు లూయిస్ అంటాడు నువ్వు ఇది చూసావా, అసలు అలా ఎలా జరిగిందంటావు అని చెప్పేసి ఇలా అంటూ ఉంటాడు. కానీ క్లియో మాత్రం అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత క్లియో ఏం చేస్తుందంటే వెంటనే ఎమ్మాని రిక్కీని కూడా పిలిచి తనకున్న పవర్స్ని చూపిస్తుందన్నమాట. సో ఆ వాటర్ అని ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేయగలుగుతూ ఉంటుంది తను. సో ఆ పవర్ని చూపిస్తూ ఉంటుంది. ఇంకా అలా తను ఏం చేస్తుంది అంటే కావాలని చెప్పి ఎమ్మా మీదకి వాటర్ అనేది పోస్తూ ఉంటుంది. ఇంకప్పుడు ఎమ్మా ఏం చేస్తుంది అంటే తన మీద వాటర్ పడకుండా చేత్తో ఆపేస్తుంది. ఇంకా తను చెయ్యి అడ్డు పెట్టేటప్పటికి ఆ వాటర్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోయి ఐస్ లాగా మారిపోతాయి అనమాట. ఇంకప్పుడు ఎమ్మా అనుకుంటుంది ఓ ఇదంతా నేనే చేశానా, అంటే నాకు ఈ పవర్ ఉందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఎమ్మా ఏమో అక్కడున్న వాటర్ అన్నింటినీ కూడా ఫ్రీజ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. సో తన పవర్ని తను యూజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎమ్మాకి అలాగే క్లియోకి ఇద్దరికి కూడా పవర్స్ వచ్చాయి కదా. సో రిక్కీ ఏమో నాకు ఎలాంటి పవర్స్ ఉండుంటాయి అని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. కానీ రిక్కీకి మాత్రం ఎటువంటి పవర్స్ రావట్లేదు అనమాట. సో తనకి యూజ్ చేయడం రావట్లేదు. సో తనైతే ఫోన్లే నాకు ఏమీ రావట్లేదు పవర్స్, అయినా మీరు చాలా కూల్గా ఉన్నారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఎమ్మా అంటుంది లేదు ఇది కూల్ కాదు, మన గురించి కనుక బయటకు తెలిసింది అంటే మనల్ని సర్కస్లో పెడతారు. సో అందుకనే ఈ సీక్రెట్ అనేది మన ముగ్గురు మధ్య ఉండాలి, మనం ఎవరికి చెప్పకూడదు, ప్రామిస్ వేయండి అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ప్రామిస్ వేస్తారనమాట.